హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిగ్రీ మ్యాథ్స్ టిప్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ కోర్స్ ఎగ్జామ్కి ఖచ్చితంగా వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే మొత్తం 5 యూనిట్స్ అయితే మనం కవర్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియోని అయితే మీరు కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తే పక్కా పాస్ అవుతారన్నమాట. ఓకేనా? మీకు ఎక్కడ డౌట్ అయితే అవసరం లేదు. చూద్దాం. మనకి యూనిట్ 1 వచ్చేసి ఏఐ అండ్ ఇట్స్ సబ్ ఫీల్డ్స్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక మనకి షార్ట్ క్వశ్చన్లు. డిఫైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్ ఈజ్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఏ యొక్క మెయిన్ సబ్ ఫీల్డ్స్ లిస్ట్ చేయండి అని అడుగుతున్నాడు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఏజిఐ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏ యొక్క ఛాలెంజెస్. ఓకేనా? నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్ చూద్దాం. ఏఏ హిస్టరీ ఏంటి, అసలు ఏఏ అనేది హిస్టరీ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ సిగ్నిఫికెన్స్ అని మీనింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఎన్ఎల్పి ఎవల్యూషన్ అండ్ ఇంపార్టెన్స్ అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏఐ సబ్ ఫీల్డ్ రోల్స్. ఇంకొకటి చెప్తున్నాను అన్నమాట. ఫస్ట్ యూనిట్లో మీరు ఖచ్చితంగా హిస్టారికల్ ఎవల్యూషన్ ప్లస్ సబ్ ఫీల్డ్ కానీ చదివితే మీరు పక్కా వేస్తే పాస్ అవుతారు. ఓకేనా? గ్యారంటీ ఎస్ఐ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసి మనకి ఏంటి, షార్ట్ క్వశ్చన్లు కూడా ఉన్నాయి. చూద్దాం. ఏఏ హెల్త్ కేర్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఏఏ రిటైల్ ఉంది, ఏఏ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఏఏ ఫైనాన్స్ ఉంది. ఇవన్నీ కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? మీరు ఖచ్చితంగా అయితే ఇవన్నీ చదవాల్సిందే. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే మనకి ఎస్ఐలో వచ్చేసి ఏఏ అగ్రికల్చర్ ఉంది, ప్రిసెక్షన్ ఫార్మింగ్ ఉంది, ఏఏ ట్రాన్స్ఫార్మింగ్ రిటైల్ ఇండస్ట్రీ ఉంది, ఏఏ ఎడ్యుకేషన్ స్మార్ట్ లెర్నింగ్ ఉంది, ఏఏ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఉన్నాయి. ఈ క్వశ్చన్లు అన్నీ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇంకొకటి చేస్తాను చూడండి. మీకు ఎగ్జామ్లో చిన్న టిప్ చెప్తా. మీరు కానీ ఎగ్జాంపుల్స్తో కనుక మీ క్వశ్చన్ని ఫుల్ఫిల్ చేసినా లేదంటే ఫుల్గా రాయాలి, కానీ విత్ ఎగ్జాంపుల్ రాస్తే మీకు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ వేస్తాను నాన్న. ఓకేనా? మీకు డెఫినెట్గా అయితే ఫుల్ అవుట్ ఆఫ్ పక్కా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ 3 చూద్దాం. యూనిట్ 3 వచ్చేసి మనకి షార్ట్ క్వశ్చన్లో చూడండి. ఒకసారి ఇవన్నీ చూడండి మీరు. ఓకేనా? ఇంక నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, లెంత్ అవుతుందని. ఓకేనా? నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ కూడా చూడండి. ఏ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. రోబస్ట్నెస్ వర్సెస్ రియలబిలిటీ డిఫరెన్స్, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, ఎథికల్ ఛాలెంజెస్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కూడా. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక టిప్ చెప్తా. డెఫినేషన్ ప్లస్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ రాస్తే మీకు ఖచ్చితంగా అయితే టాప్ స్కోర్ వస్తుంది నాన్న. ఓకేనా? డెఫినెట్గా డెఫినేషన్స్ ప్లస్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ గుర్తెట్టుకో, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ 4 జనరేటివ్ ఏఐ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్నమాట. యూనిట్ 4 లెసన్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అండ్ చాలా లెంతీ థియరీ ఉన్న లెసన్ ఇదే. షార్ట్ క్వశ్చన్లో మొత్తం మనకి మెయిన్గా చాట్ జీపీటీ కోసం, ప్రాంప్ట్ ఇంజనీర్ కోసం డెఫినెట్లీ ఈ రెండిట్లోంచి అయితే ఒక క్వశ్చన్ పక్కా ఉంటుంది. ఓకేనా? జనరేటివ్ ఏఐ అన్నా సరే మీరు ఖచ్చితంగా చాట్ జీపీటీ రాస్తే సరిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్నమాట ఎస్ఐ క్వశ్చన్లు అయితే. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్లు ఏంటంటే జనరేటివ్ ఏఐ చెప్పాను కదా ఆల్రెడీ, విత్ ఎగ్జాంపుల్స్ మీరు డెఫినెట్గా రాయాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎస్ఐ క్వశ్చన్ చదువుకుని వెళ్తే మీకు ఖచ్చితంగా షార్ట్లు చదవాల్సిన పని ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చాట్ జీపీటీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని బాగా గుర్తెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ 5 అప్లికేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకేనా? ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇందులో చూసుకుంటే కనుక మనకి ఏఐ కంటెంట్ క్రియేషను, క్రియేటివ్ రైటింగు, ఏఐ టూల్స్ ఫర్ ప్రజెంటేషను, రోల్ ప్లే ప్రాంప్టింగ్, ఇవి మెయిన్ అన్నమాట. ఈ 4 క్వశ్చన్లు ఖచ్చితంగా చదవాలి. నేను క్వశ్చన్లు ద మెయిన్ పాయింట్ ఒక్కటే మీకు చెప్తున్నాను, క్వశ్చన్ మొత్తం నేను చదవట్లేదు. ఓకేనా? కన్ఫ్యూజన్ అవ్వకండి. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్లో చూసుకుంటే కనుక మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఈ యూనిట్ కనుక మీరు ఖచ్చితంగా చదివితే హై స్కోరింగ్ అవుతుంది అండ్ ఈజీగా ఉంటుంది. ఈ యూనిట్ అస్సలు స్కిప్ చేయకూడదు. మీరు ఏ యూనిట్ స్కిప్ చేసినా పర్లేదు, కానీ 4th యూనిట్ 5th యూనిట్ స్కిప్ చేయొద్దు. ఓకేనా? డెఫినెట్గా. నెక్స్ట్
మీరు 2-3 షార్ట్స్ ప్లస్ 1 ఎస్సే పర్ యూనిట్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? 3 షార్ట్లైనా ఒక ఎస్సే పర్ యూనిట్ పక్కా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మీకు ఇంకా టిప్స్ ఏంటంటే కీవర్డ్స్ అండర్లైన్ చేయండి. ఎగ్జాంపుల్స్ కంపల్సరీగా రాయాలి. ఓకేనా? మర్చిపోద్దు, ఎగ్జాంపుల్స్ విత్ రియల్ లైఫ్. ఓకేనా? ఈ వీడియో నోట్స్ మీకు రివైజ్ చేస్తే కనుక ఆర్టిఫిషియల్ ఎగ్జామ్స్లో పాస్ పక్కా అవుతారు. ఓకేనా? ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. డిగ్రీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. Meet you in next video. Thank you.